ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ 88 మంది ఇళ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు పత్రాలు 50 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను అందజేశారు. గ్రామాల్లో ఉన్న సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకే ఈ 99 రోజుల కార్యక్రమం చేపట్టినట్లుగా ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమం, గృహ నిర్మాణం, ఆరోగ్య సహాయం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తుందని, అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. మీకు తెలుసు, గత 10 ఏళ్లలో మరి ఎమ్మెల్యేలు ఇల్లు చుట్టూ, అధికారులు ఇల్లు చుట్టూ తిరిగే ఒక పరిస్థితి ఉంటుండే. మరి మన ప్రభుత్వం వచ్చినాక ఇవాళ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రతి గ్రామంలో కూడా గ్రామ సభలు పెట్టుకుంటా ఉన్నాం. అధికారులే మన గ్రామంకి వస్తూ ఉన్నారు, నాయకులే మన గ్రామంకి వస్తూ ఉన్నారు. వచ్చి మీ సమస్యలు తెలుసుకొని మీరు దరఖాస్తులు తీసుకొని మరి అన్ని పథకాలు కూడా బ్రహ్మాండంగా అమలయ్యే విధంగా ఈ ఇంద్రమ్మ రాజ్యం ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి వాళ్ళు ఒకటే తల్లి ఏదున్నా మరి మా మహిళా సోదరుమణులు బాగుండాలా, మా పేద కుటుంబ సభ్యులు బాగుండాలనే ఉద్దేశంతో ఇవాళ ఇంద్రమ్మ రాజ్యం పనిచేస్తూ ఉన్నది. ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ సన్నబియ్యం ఇస్తా ఉన్నాం. సన్నబియ్యం వస్తున్నావా మీకు?